పిల్లలు ఎలా ఉన్నారు? ఇవాళ మనం 1వ తరగతి తెలుగు వర్క్ బుక్లో 1వ పాఠం పడవకు సంబంధించిన వర్క్ బుక్ యాక్టివిటీస్ చేయబోతున్నాం. చూడండి, మొదటగా ఏమిచ్చారంటే పిల్లలు కింది చిత్రాన్ని చూసి అదేవిధంగా పడవ చిత్రానికి రంగులు వేయండి అన్నారు. మీరు మీ ఉపాధ్యాయుడి సహాయంతో ఈ పడవ బొమ్మకు రంగులు వేయండి. తరువాత చదవండి అనే శీర్షికలో హాయ్ పిల్లలు, గాలి బుడగలపై ఉన్న అక్షరాలను చదవండి, వాటిని పిల్లల మెడలో ఉన్న సరైన అక్షరాలతో జత చేయండి అన్నారు. చూడండి, ఇక్కడ 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ మెడలో ఉన్న ట్యాగ్స్ మీద ప, డ, వ అనే అక్షరాలు ఉన్నాయి. ఈ ప, డ, వ అనే అక్షరాలని ఆ బెలూన్స్ మీద ఉన్న డ, ప, వ, డ, ప, వ ఈ అక్షరాలతో మీరు జత చేయాల్సి ఉంటుంది. మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో ఈ అక్షరాలని పిల్లల మెడలో ఉన్న ట్యాగ్స్తో జతపరచండి. తర్వాత చిత్రాలను చూడండి. ప్రతి పదంలోని మొదటి అక్షరానికి 0 చుట్టి గల్లలో రాయండి అన్నారు. చూడండి, మొదటి బొమ్మ పలక, క్రింద పలక అని రాశారు. మొదటి అక్షరం ప, పాకు మీరు ఏం చేయాలి? సర్కిల్ చేయాలన్నమాట. తర్వాత రెండవ బొమ్మ డబ్బు, డబ్బులో మొదటి అక్షరం డాకి మీరు సర్కిల్ చేయండి. తర్వాత మూడవ బొమ్మ వల, వలలో మొదటి అక్షరము వాకి సర్కిల్ చేయండి. తర్వాత ఈ 3 పదాలని పక్కనే ఉన్న బాక్స్లో పడవ, పడవ అని రాయండి. సరిపోతుంది అంతే. తర్వాత కింది చిత్రాలను సరైన పదంతో జతపరచండి అన్నారు. చూడండి, ఒక పడవ బొమ్మ ఉంది, ఒక వడ బొమ్మ ఉంది. ఒక మాస్టర్ గారు తన చేతిలో ఒక పదాల కార్డుని పట్టుకొని ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న పదాల కార్డులో వడ, పడవ అని ఉంది. మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో వీటిని జతపరచండి. తర్వాత కింది గళ్ళలోని పదాలని చదవండి, ఒకే రకమైన పదాలకు ఒకే రంగు వేయండి అన్నారు. చూడండి, మొదటి బాక్స్లో పలక, పడవ, వల, వల అనే పదాలు ఉన్నాయి. తర్వాత రెండవ బాక్స్లో పనస, పడవ, వడ, తల అనే పదాలు ఉన్నాయి. చూడండి, మీకోసం నేను పడవ అనే పదానికి బ్లూ కలర్తో సర్కిల్ చేశాను. మీరు ఈ పదాలని క్రేయాన్స్ సహాయంతో కలర్ చేయండి. తర్వాత వడ అనే పదము రెడ్ కలర్తో సర్కిల్ చేశాను. రెడ్ కలర్తో ఈ 2 పదాలను మీరు క్రేయాన్స్తో కలర్ చేయండి. తర్వాత పిల్లలు పడవ పదాలను చదువుతూ పవన్, పడవను చేరడానికి దారిని చూపండి అన్నారు. చూడండి, ఈ అబ్బాయి పవన్ అన్నమాట. పడవ అనే పదాన్ని చదువుతూ పడవకు దారి వెతకాలి. చూడండి, చక్కగా పడవ, పడవ అని చదువుతూ పడవకు దారి వెతుకుతూ ఉన్నాడు. రెడ్ కలర్ లైన్స్తో పవన్కి పడవకు దారి చూపించడం జరిగింది. మీరు చక్కగా మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో పవన్కి పడవకు దారిని చూపించండి. తరువాత కింది ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అన్నారు. ఇందులో మొదటి ప్రశ్న, కింది చిత్రానికి సంబంధించిన పదాన్ని కింది పదాలలో గుర్తించి 0 చుట్టండి అన్నారు. చెప్పండి, ఇది ఏ బొమ్మ? పడవ బొమ్మ కదా. చూడండి, ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. ఏం పదాలు ఉన్నాయి? వడ, పడవ, పలక. మరి అక్కడ ఉన్న బొమ్మ పడవ బొమ్మ కాబట్టి మీరు పడవ అనే ఈ పదానికి సర్కిల్ చేయాలన్నమాట. మీరు మీ తరగతి ఉపాధ్యాయుడి సహాయంతో పడవ బొమ్మకి సర్కిల్ చేయండి. తరువాత కింది చిత్రాలలో వడ అనే పదానికి సంబంధించిన చిత్రానికి టిక్ పెట్టండి అని అన్నారు. చూడండి, మొదటి బొమ్మ వడ, రెండవ బొమ్మ పడవ, మూడవ బొమ్మ పలక. వాళ్ళు ఏమడిగారు? వడ అనే పదానికి టిక్ మార్క్ చేయమన్నారు. చూడండి, చక్కగా మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో వడ బొమ్మకి టిక్ మార్క్ పెట్టండి.
తర్వాత మూడవ ప్రశ్న, కింది పదాలలో వా అక్షరంతో మొదలయ్యే పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి అన్నారు. చూడండి, కింది పదాలలో వా అక్షరంతో మొదలయ్యే పదం ఏంటి? మొదటి పదము పడవ, రెండవది వడ, మూడవ పదం పలక. ఇందులో వా అక్షరంతో మొదలైన పదం ఏంటి? వడ కదా, కాబట్టి వడకి సర్కిల్ చేయండి. తర్వాత నాలుగవ ప్రశ్న, డా అక్షరంతో మొదలయ్యే పదం యొక్క చిత్రాన్ని గుర్తించండి అన్నారు. చూడండి, డా అక్షరంతో మొదలయ్యే పదం ఏంటి? డబ్బు కదా, అది ఆ అనే ఆప్షన్లో ఉంది. కాబట్టి మీరు ఆ అనే అక్షరంతో డబ్బు అనే పదంలో డా ఉంది కాబట్టి దాన్ని సరైన సమాధానంగా గుర్తించండి. తర్వాత ఐదవ ప్రశ్న, ఇక్కడ చూడండి, పడవ అన్న పదం ఇచ్చాడు. పాని ఒకటో అక్షరంగాను, డాను రెండో అక్షరంగాను, వాను మూడో అక్షరంగాను గుర్తించాడు. ఇక్కడ పడవ అనే పదంలో రెండవ అక్షరాన్ని కింద అక్షరాల్లో గుర్తించండి అన్నాడు. చెప్పండి, పడవ అన్న పదంలో రెండవ అక్షరం ఏంటి? డా కదా, డా ఎందులో ఉంది? ఆలో ఉంది. కాబట్టి ఆని సరైన సమాధానంగా మనం గుర్తించాలి. తర్వాత రాయండి అనే శీర్షికలో కింది చిత్రాలకు సంబంధించిన పదాల మొదటి అక్షరాన్ని రాయండి అన్నారు. మొదటి చిత్రం ఏంటి? వల కదా, వలలో మొదటి అక్షరం వా, వా రాశాం. తర్వాత రెండవ చిత్రం పలక, పలక అనే పదంలో మొదటి అక్షరం పా కాబట్టి పా రాశాం. మూడవ చిత్రం డబ్బా, సో డబ్బాలో మొదటి అక్షరము డా కాబట్టి డా రాశామన్నమాట. ఈ విధంగా వలకు వా, పలకకు పా, డబ్బాకు డా అక్షరాన్ని మనము గుర్తించి రాయడం జరిగింది. తరువాత కింది చిత్రాల ఆధారంగా పదాలు రాయండి అన్నారు. మొదటి చిత్రము పడవ, రెండవ చిత్రము వడ. మొదటి చిత్రం యొక్క పడవ అనే పదాన్ని నిలువు అక్షరాలలోనూ, రెండవ చిత్రం యొక్క వడ అనే పదాన్ని అడ్డు అక్షరాలలోనూ పజిల్ బాక్స్లో పూరించడం జరిగింది. మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో ఈ పజిల్ బాక్స్ని పూర్తి చేయండి. తర్వాత కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నారు. చూడండి, మొదటి ప్రశ్న, కింది చిత్రాలలో వేరుగా ఉన్న చిత్రాన్ని గుర్తించి పదం రాయండి అన్నారు. చూడండి, ఏమేమి చిత్రాలు ఉన్నాయి? మొదట ఒక పడవ బొమ్మ ఉంది, తర్వాత వడ బొమ్మ, తర్వాత రెండు పడవ బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ వేరుగా ఉన్న చిత్రం ఏంటి? వడ. కాబట్టి వడను వేరుగా ఉన్న చిత్రంగా గుర్తించి వడ అనే పదాన్ని రాయాలి. తర్వాత రెండవ ప్రశ్న, కింద ఇచ్చిన అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి అన్నారు. మనకి ఏం అక్షరాలు ఇచ్చారు? ఇక్కడ వా, డా, పా అనే 3 అక్షరాలు ఇవ్వడం జరిగింది. ఈ పదాల సహాయంతో మనము వడ, పడవ అనే పదాలని రాయడం జరిగింది. తర్వాత కింది వాక్యాలను సరైన పదంతో పూరించండి అన్నారు. ఇక్కడ మనకి ఆ, ఆ, ఈ అని 3 ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అనే ప్రశ్న చూద్దాం. లత వాన నీటిలో కాగితం డాష్ వదిలింది అన్నారు. ఇక్కడ ఏమి వదిలింది చెప్పండి? పడవ వదిలింది. తర్వాత ఆ ప్రశ్న, రవి డాష్ తింటున్నాడు. ఏం తింటున్నాడు? వడ తింటున్నాడు అని సమాధానం రాయడం జరిగింది. మూడో ప్రశ్న, రాజు డాష్లో వెళ్ళి చేపలు పట్టాడు. ఎందులో వెళ్ళి చేపలు పట్టాడు? పడవలో వెళ్ళి చేపలు పట్టాడు. ఆ విధంగా సమాధానాన్ని గుర్తించడం జరిగింది. తర్వాత గీతలలో అందంగా రాయండి అన్నారు. ఇక్కడ పడవ, వడ అనే 2 పదాలు ఇచ్చారు. ఇది 2 లైన్స్ తెలుగు కాపీ రైట్ అనమాట. మీరు మీ తరగతి ఉపాధ్యాయుని సహాయంతో దీనిని పూర్తి చేయండి. తర్వాత ఈ పాఠం నుండి నేను నేర్చుకున్నవి అని అడిగారు. చూడండి, ఈ పాఠం నుండి మీరు ఏ అక్షరాలు నేర్చుకున్నారు? పా, డా, వా అనే 3 అక్షరాలను నేర్చుకున్నారు. తర్వాత పదాలు చూసినట్లయితే పడవ, వడ, వల అనే 3 పదాలు మీరు నేర్చుకున్నారన్నమాట.